ఆవిడ కూడా ఓనర్ అని ఆమె చెప్తుంది. మా నాన్న సంపాదించిన ఆస్తి నా 50% నాదే సాక్షి పాపం ఆమె చెప్తుంది. ఆవిడ శాలరీ తీసుకుంటూ ఆవిడ శాలరీ తీసుకుంటూ ఈ రాసిన ఆయన షర్మిల గారి దగ్గర శాలరీ తీసుకోవాలి కదా, అంతే కదా రాసిన. అట్లాంటి దీంట్లో షర్మిల గారి ఫోటో కూడా పెట్టి పిచ్చోళ్ళని చూడాలంటే ఆంధ్రప్రదేశ్ రావచ్చని వేశారండి. ఇక ఏం చెప్పాలి వీళ్ళకి? అలా కాదు, రేపు పొద్దున్న విజయమ్మ గారు ఏం మాట్లాడట్లేదు కానీ ఇంకాను ఆవిడ కూడా ఏమైనా మాట్లాడి కూతురు వైపు తిరిగింది అనుకోండి, ఇంకేమంటారో నాకు తెలియదు. ఇండైరెక్ట్ గా రాజకీయ పిచ్చోళ్ళు ఏపీలో ఉంటారంటే వీళ్ళు కూడా వర్తించదు కదా. రాసిన ఆయన బుర్ర తట్టలేదా నాకు అర్థం కాలేదు. వాళ్ళకి ఇంకా ఇంగిత జ్ఞానం అని ఒక విధానం అని కానీ ఇంకేమీ లేదు సార్. ఈ రోజు మనకి మీరు అన్నట్టు చెప్తున్నారు చూసారా, ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ చూస్తుంటే అది ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ అయితే సాక్షి ప్రధాన కార్యాలయమో మనకు అర్థమలేని కానీ పరిస్థితి. ఎన్నికలకు ముందు ఎవరైతే ఇలా అధికారులు రావడానికి ప్రయత్నించారో వాళ్ళందరినీ ఉద్యోగులుగా అక్కడ పెట్టుకున్నాడు ఆయన. ఈ రోజు ఆ పత్రికనే ఛానల్ని కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ములతో పోషిస్తున్నారు. విచిత్రం అది. అదేవిధంగా ఇప్పుడు పేపర్ కొనాలంటే వాలంటీర్కి 200 రూపాయలు ఎక్స్ట్రా వేసి పేపర్ కొనండి అంటున్నారు. అంటే వాళ్ళ మాటలకే చేతలకి మీకు గుర్తుండే ఉంటుంది. ఇందాకేదో రంగా గారి విషయం తీసుకొచ్చారు మీరు అంటున్నారు. ఆఖరికి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మరణానికి కారణం రిలయన్స్ అని చెప్పినారే కదండి. అప్పుడు ఆ రిలయన్స్ రిటైల్ షోరూమ్లు అన్నింటి మీద దాడి చేసి అన్ని ధ్వంసం చేశారుగా. మరి అదే అంబానీ గారిని తీసుకొచ్చి ఎంత స్వాగత సత్కారాలు చేశారు. అదే వారికి సంబంధించినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి రాజ్యసభ మెంబర్గా కూడా ఇచ్చారు ఇక్కడ. అంటే వాళ్ళు చేసే పనులకి చెప్పే మాటలకే సంబంధం లేదు. మాట్లాడితే నా మాట తప్పను మడమ తిప్పను. ఏ మాట తప్పలేదు, ఏ మాట ఎక్కడ మడమ తిప్పలేదు, ప్రతిదీ అదే కదా. ఈరోజు ఈ ప్రభుత్వం అధికారులు రావడానికి కృషి చేసినటువంటి దళితుల్ని మోసం చేశాడు ఈయన. మెయిన్ ఈ రోజున దళితులు ఎక్కడే సరే భారతదేశంలో దళితుల మీద SC ST యాక్ట్ కేసులు పెట్టింది లేదు, ఆంధ్రప్రదేశ్లో పెట్టారు. ఈ రోజున దళితులు మన ఒక చంపేసినటువంటి వ్యక్తిని ఒక ఎమ్మెల్సీ అతని పార్టీని సస్పెండ్ చేసి మళ్ళీ అదే వ్యక్తి తీసుకొచ్చి అధికారిక కార్యక్రమాలు పక్కన కూర్చోబెట్టుకుంటారు. అతనికి ఇప్పుడు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏదో వచ్చినట్టుంది. నేను అంటుంది ఇన్ని రకాలుగా అన్ని వర్గాల్ని కూడా మోసం చేసుకుంటా వచ్చి నా ఫోటో చూస్తే చాలు ఓట్లు వేస్తారన్న వ్యక్తి ఇప్పుడు ఒక 77 మందిని ప్రకటించడానికి 6 7 విడతలుగా చేసుకుంటూ వచ్చి అభ్యర్థులు లేనటువంటి పరిస్థితిలో ఉంటే ఎన్నికలకు ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అస్త్ర సన్యాసం చేసినట్టా కాదా? ఇక అదే చెప్తున్నా, ఎన్నికల ముందే అస్త్ర సన్యాసం చేసిన పార్టీ నా నోట వై నాట్ 175